జిల్లాలో చిరుత పులులు హల్చల్ సృష్టిస్తున్నాయి. బుక్కరాయ సముద్రం మండలం సంజీవపురంలోని పొలాల్లో చిరుత హల్చల్ సృష్టించింది. మొక్కజొన్న పంట కోస్తుండగా నీటి కోసం వచ్చిన చిరుత ఓ వృద్ధురాలిపై పంజా విసిరింది. తీవ్రంగా గాయపడిన మహిళ గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయిందని గ్రామస్తులు చెప్పారు. వృద్ధురాలిపై చిరుత దాడితో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మరోవైపు నార్సల మండలం బొందలవాడకు చెందిన మరో మహిళ పొలం పనులు చేస్తుండగా చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు ఇద్దరు మహిళలపై చిరుత దాడి చేయడం ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు ఆయుధాలతో వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. పొలాల వైపు వెళ్ళొద్దండి, అత్యవసరమైతే గుంపులుగా వెళ్ళండి. కట్టెలు ఇలాంటి ఆయుధాలతో మీరు జాగ్రత్త వహిస్తూ పొలాలకు వెళ్లాలని తెలియజేస్తున్నాము. బొందలవాడ గ్రామ రైతులందరికీ ముఖ్య సూచిక, మన గ్రామ పంచాయతీ పరిధిలోని పొలాల్లో 2 చిరుత పులులు సంతరిస్తున్నాయి. ఈ రోజు పొలం పనులకు వెళ్లిన ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా పొలాల వైపు వెళ్ళొద్దండి, అత్యవసరమైతే గుంపులుగా వెళ్ళండి. కట్టెలు ఇలాంటి ఆయుధాలతో మీరు జాగ్రత్త వహిస్తూ పొలాలకు వెళ్లాలని తెలియజేస్తున్నాము. బొందలవాడ గ్రామ రైతులందరికీ ముఖ్య సూచిక, మన గ్రామ పంచాయతీ పరిధిలోని పొలాల్లో 2 చిరుత పులులు సంతరిస్తున్నాయి. ఈ రోజు పొలం పనులకు వెళ్లిన ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా పొలాల వైపు వెళ్ళొద్దండి, అత్యవసరమైతే గుంపులుగా వెళ్ళండి. కట్టెలు ఇలాంటి ఆయుధాలతో మీరు జాగ్రత్త వహిస్తూ పొలాలకు వెళ్లాలని తెలియజేస్తున్నాము. అనంతపురం జిల్లాలో చిరుత పులులు హల్చల్ సృష్టిస్తున్నాయి. బుక్కరాయ సముద్రం మండలం సంజీవపురంలోని పొలాల్లో చిరుత హల్చల్ సృష్టించింది. మొక్కజొన్న పంట కోస్తుండగా నీటి కోసం వచ్చిన చిరుత ఓ వృద్ధురాలిపై పంజా విసిరింది. తీవ్రంగా గాయపడిన మహిళ గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయిందని గ్రామస్తులు చెప్పారు. వృద్ధురాలిపై చిరుత దాడితో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మరోవైపు నార్సల మండలం బొందలవాడకు చెందిన మరో మహిళ పొలం పనులు చేస్తుండగా చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు ఇద్దరు మహిళలపై చిరుత దాడి చేయడం ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు ఆయుధాలతో వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.